చిన్న ర్యాపిడ్ ఫైర్. బాగానే అడుగుతాను, ఓకే బాగానే అడుగుతాను. ఓకే మళ్ళీ మిస్ అయిపోతుందేమో అని ఇప్పుడే అడిగేస్తున్నాను. సో స్టార్ట్. మీ ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ అంటే ఇది కాదు, ఫస్ట్లో మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఫస్ట్లో వచ్చినప్పుడు, అంటే నేను మూవీ ఆఫర్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? క్యారెక్టర్స్ నుంచా లేకపోతే ఫస్ట్ టైం హీరో అయినప్పుడు? ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం హీరో. ఫస్ట్ టైం హీరో వచ్చినప్పుడు యాక్చువల్లీ ఒక 6 months ముందే ఇంక సినిమాలు చేయొద్దు, యాక్టింగ్ ఇది అవ్వద్దు అని ఫిక్స్ అయిపోయా. ఎందుకని? ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఛాన్స్ వచ్చిందనమాట. ఓకే. సో ఓకే, నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. బట్ అప్పుడు దాకా చాలా రిజెక్షన్స్ చూస్తాం కదా, ఓకే. చాలా దాటుకుంటూ వస్తాం. అది చూసినప్పుడు సరే ఇంతమంది రిజెక్ట్ చేస్తున్నారంటే ఆడియన్స్ ఖచ్చితంగా అది పట్టుకుంటారు, సంథింగ్ అది పట్టుకుంటారనే నమ్మకం. సో సినిమా చేసినప్పుడు ఓకే అన్నప్పుడు దిగినప్పుడు రియాక్షన్ ఏమీ లేదండి. ఓపెనింగ్ ఇది ప్రేమేష్ కాదల్ సినిమా. అప్పుడు ఒకసారి నవ్వేసరికి ఓకే నాది కరెక్ట్, నాది అనే ఒక ఇది 15 minutesలో అక్కడి నుంచి లెగ్సి ఎక్స్పీరియన్స్ చేయడానికి సింగిల్ స్క్రీన్కి వెళ్ళా. అక్కడ స్టార్ట్ అయింది కనిపించే నవ్వుతున్నారు ఎందుకో. ఓకే. సో అక్కడ అంటే మాట్లాడేసరికి నవ్వుతున్నారు. ఆ రోజు అది సూపర్ ఎక్స్పీరియన్స్ నాకు. మీరు సినిమాలు కూడా ఆడియన్ లెవెల్ బాగా ఎంజాయ్ చేస్తారు, అది తెలుసు మాకు. అవునవును, ఆ వీడియో కూడా ప్యూర్ ఆడియన్ లాగా ఎంజాయ్ చేస్తాను. సెట్స్లో మీరు ఎక్కువ మిస్ చేసేది ఏంటి? ఫుడ్ ఆర్ ఫన్? సెట్స్లో మిస్ చేసేది ఎక్కువ మీరు మిస్ చేసేది ఫుడా ఫన్? రెండు బాగానే, ఏం మిస్ ఫుడ్ అదంతా బాగానే తింటాం. మిస్ అయ్యేదా? ఎక్కువ మిస్ చేసి వాట్ డు యు మిస్ మోర్ ఫ్రమ్ ద సెట్? ఏముండదు, ఆ రెండు అయితే అసలు ఉండదు. ఫుడ్ లేకుండా ఫన్ ఎలా చేస్తారు? ఓకే, మీకు చాలా కష్టంగా అనిపించిన సీన్? కష్టంగా అనిపించిన సీన్ ఏదో? కష్టంగా అనిపించింది ఇంటర్వెల్ సీక్వెన్స్ అంతా, యా అది కొంచెం చాలా కష్టం. టెక్నికల్గా అంటే తీయడానికి కూడా చాలా కష్టం, రిస్క్ రిస్కీ చాలా కొంచెం. యా రిస్క్. కొంచెం మీకు పర్లేదు, యా యా యూలీ నా పర్లే, నాకంటే కొంచెం బెటర్. ఓకే, హీరోగా కాకపోయి ఉంటే మీరు ఏ ప్రొఫెషన్ ఉండేవారు? సినిమాల్లో